మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధంలో 100 మంది కౌరవులు తన సోదరులైన పాండవుల చేతిలో చనిపోతారు. కానీ పాండవులు మాత్రం చాలా బాధపడతారు. ఎందుకంటే 100 మంది కౌరవులను చంపిన అనే బాధ వారి నుండి వీడిపోదు. దీనికి ఏదో ఒక పరిష్కారం వెతకాలని ఆలోచిస్తారు. అంతలోపు ఈ పరిష్కారానికి ఒక్కడే సాయం చేయగలడని తెలిసి పాండవులు పరమేశ్వరుని దొరకబట్టడానికి బయలుదేరుతారు. ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు వాటికి దొరకకుండా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాడు. వీళ్ళ భక్తి ఎంతవరకు ఉంటుందో అని వీళ్ళని పరీక్ష పెట్టడానికి దొరకకుండా తిరుగుతూ ఉంటారు. అలా పాండవులు ప్రపంచం అంతా తిరిగి చివరికి కైలాసానికి బయలుదేరుతారు. కైలాసంలో అయిన శివుడు ఉంటాడని లాస్ట్కి చివరికి అడిగి వెళ్ళిపోతారు. అక్కడ ఒక ఎద్దుల గుంపు కనబడుతుంది. ఆ ఎద్దుల గుంపులో పరమేశ్వరుడు ఎద్దులా ఉండిపోతాడు. అది గమనించిన పాండవులు అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడని గ్రహిస్తాడు. భీముడు ఆ ఎద్దే పరమేశ్వరుడు అని తెలిసి ఆ ఎద్దుని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఎద్దుకుని భీముడికి చాలా ఘోర యుద్ధం జరుగుతుంది. అందులో ఎద్దు పరమేశ్వరుడు తను నంది రూపంలో ఉండి భూమిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ భీముడు మాత్రం వెళ్ళి తన నంది భుజాన్ని పట్టుకొని ఆపేస్తాడు. అలా పరమేశ్వరుల భక్తిని వచ్చి వారికి పాపదోషాన్ని తీసేసి మోక్షానికి దారి చూపెడతాడు. ఇలా పరమేశ్వరుడు కేదారనాథ జ్యోతిర్లింగంగా అక్కడ కేదారనాథ్లో వెలిచాడు. ఇది కేదారనాథ జ్యోతిర్లింగం యొక్క అసలైన కథ.